హాయ్ హలో దిస్ ఈస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇంట్లో అయితే ఏమీ లేనప్పుడు నేను ఏం చేసుకుంటాను అనేది ఈ వ్లాగ్లో షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ బాబుకి కూడా యూజ్ అయ్యేలాగే చేస్తాను ఏం చేసినా కూడా. సో నేను షార్ట్లో కూడా మెన్షన్ చేశాను కదా, నేను ఏం చేసినా వెనకైతే తినిపించడానికి పక్కా ట్రై చేస్తాను. ఎందుకు నవ్వుతున్నావు? సో నేను కిచెన్లో ఉన్నానంటే వీడు పక్క నా దగ్గరన్నా ఉండాలి, లేదా కిచెన్ టాప్ కౌంటర్ మీద కూర్చోబెట్టుకుంటాను. అసలు పక్కకే వెళ్ళాడనమాట. సో అందుకని చెప్పి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆఫ్టర్నూన్ మా ఆయన బయటకు వెళ్ళాడు. సో ఇంకా నైట్కి ఒక్కటే కదా అని చెప్పి ఏమన్నా రైస్ చేద్దామని చెప్పి క్యారెట్ రైస్ చేశాను అనమాట. సో ఇంట్లో ఏమీ లేనప్పుడు నేను ఇలానే ట్రై చేస్తుంటాను. సింపుల్గా రైస్ ఐటమ్తో క్లోజ్ చేస్తానమాట డిన్నర్ని, హెవీగా లేకుండా లైట్గా. సో నేను ఎలా చేస్తాను ఏంటి అనేది నా ప్రాసెస్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. సో నేను ఇక్కడైతే క్యారెట్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంటే క్యారెట్ రైస్ మామూలుగా మనము విజిల్ కుక్కర్లో పెట్టుకొని అలా కూడా చేసుకుంటాం కదా. నేనైతే అలా చేసుకోకుండా నార్మల్గా రైస్ కుక్ చేసి తర్వాత చేసుకుంటాను. సో నాకు ఈ ప్రాసెస్ బాగా నచ్చిందనమాట. నేనేం కొత్తగా ఏం కనిపెట్టలేదు యూట్యూబ్లోనే, బట్ కొన్ని చూసి చేస్తే ఏది వర్కౌట్ అయితే మనం అది చేసుకుంటాం కదా, అట్లా అనమాట. సో నాకైతే ఇది బాగా వర్కౌట్ అయింది. అండ్ దెన్ టేస్ట్ అయితే బాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడైతే ఇంకా క్యారెట్ని గ్రీట్ చేసుకున్న, మిర్చి అనేది కొంచెమే వేసుకుంటున్నాను అనమాట. బికాజ్ బాబు తింటాడు కాబట్టి. ఆనియన్స్ అంతే, ఇంకేం అవసరం లేదు. అండ్ దెన్ వెల్లుల్లి కొంచెము. ఇవి ఆనియన్స్ నాకు పెద్దగా అంటే చిన్నగా కట్ చేయడం రాదు, అందుకని నేను ఈ కటర్లో అయితే కట్ చేసుకుంటాను అనమాట ఎప్పుడు ఏ వంట చేసుకున్నా. సో ఇలా అయితే అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత క్యారెట్ని మొత్తం గ్రీట్ చేసుకున్నాను అనమాట చిన్నగా. ఫస్ట్ పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే గ్రీట్ చేసుకున్నా. అయితే ఇంకా అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత కటింగ్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకున్నాం. జస్ట్ పోపు పెట్టి జీలకర్ర ఆవాలు అండ్ కరివేపాకు వేసేసి ఆనియన్స్ వెల్లుల్లి వేసుకున్న తర్వాత బాగా మగ్గనివ్వాలి. సిమ్లో మగ్గితే క్యారెట్ అనేది కొంచెం మనకి తీపి తగులుతుంది కదా, అలా బాగా మగ్గుతుంది అనమాట. సో పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ఇది మా చేతన్ అయితే కొంచెం మంచిగానే తింటాడు అనమాట. అందుకే ఎక్కువసార్లు కూడా చేస్తూ ఉంటాను నైట్ టైమ్స్. నేను లాస్ట్ వ్లాగ్లో కూడా మెన్షన్ చేశాను, నైట్ టైమ్స్ అయితే ఇలాంటి రైస్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాను అనమాట. నేను ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నా బాబు కోసం, క్యారియర్ కోసం అనుకోండి. సో ఇలా అయితే మొత్తం చేసిన తర్వాత ఆ తర్వాత దాంట్లో లాస్ట్లో పెప్పర్ పొడి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో ఇలా అయితే నేను ఏమీ లేనప్పుడు ఇంట్లో ఇలా రైసెస్ అనేది ప్రిఫర్ చేసుకుంటాను. సో మీరు కూడా
ఇంట్లో కూరగాయలు అలా ఏం లేనప్పుడు ఇలా చేసుకుంటే మాత్రం మంచిగానే ఉంటుంది. అంటే కూరగాయలు ఉంటాయి అనుకోండి, క్యారెట్ ఉన్నప్పుడు అవి కూడా ఉంటాయి, బట్ కొంచెం ఏదైనా ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఓపిక లేనప్పుడు, అలాంటప్పుడు ఇలాంటి రైస్ ఐటమ్స్ అయితే చాలా బాగా కుదురుతాయి అన్నమాట, అండ్ మంచిగా ఉంటాయి. సో నేనైతే ఇలా చేసుకున్నాను. ఐ హోప్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసుగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో నెక్స్ట్ బ్లాగ్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు కూడా నా ఛానల్ని చూసుకోవచ్చు.